హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. టుడే వీడియో వచ్చేసి సింప్లిఫికేషన్ చాప్టర్. అయితే సింప్లిఫికేషన్ చాప్టర్లోని ప్రాబ్లమ్స్ అన్నిటిని ఆన్సర్ చేయాలి, కరెక్ట్గా చేయాలి అంటే మనము వి బార్డ్మాస్ రూల్ అనేది యూస్ చేయాలి. అసలు వి బార్డ్మాస్ రూల్ అంటే ఏంటంటే ఎక్స్ప్రెషన్లో మనకి చాలా సింబల్స్ ఉంటాయండి. బ్రాకెట్స్ ఉంటుంది, బార్ ఉంటుంది, ఎడిషన్, ప్లస్ మైనస్, డివైడెడ్ బై, ఇంటూ, ఓఎఫ్ ఆఫ్, అలా డిఫరెంట్ డిఫరెంట్ సింబల్స్ అయితే చూస్తాము. అయితే దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, నెక్స్ట్ దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది మనము ఈ వి బార్డ్మాస్ రూల్లో తెలుసుకుంటాం. సరే, ఇక్కడ ఫస్ట్ దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే ఇదే ఆర్డర్లో అనమాట. ఓకే, ఇదే ఆర్డర్లో మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఒక ఎక్స్ప్రెషన్లో ఇవన్నీ కనిపిస్తే ఫస్ట్ మనం బార్ కింద ఏ నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ని సింప్లిఫై చేయాలి. ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ బార్కి ఇవ్వాలి, ఆ తర్వాత వచ్చేసి బ్రాకెట్స్కి ఇవ్వాలి, నెక్స్ట్ వచ్చేసి డివిజన్, నెక్స్ట్ వచ్చేసి ఆఫ్, నెక్స్ట్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ ఎడిషన్, ఆ నెక్స్ట్ సబ్ట్రాక్షన్. ఇలా మనము ఈ ఆర్డర్ వైజ్ సింప్లిఫై చేయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 3 + 4 - 5 + 6 ఉందనుకోండి. ఇలా 3 + 4 - 5 + 6 ఉందనుకోండి. సో ఇక్కడ మనకి వి బార్డ్మాస్ రూల్ ప్రకారం బార్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా. మనకి ప్లస్ సింబల్ ఉన్నా, మైనస్ సింబల్ ఉన్నా, డివైడెడ్ బై ఉన్నా, ఇంటూ ఉన్నా, ఆఫ్ ఉన్న, బ్రాకెట్స్ ఉన్న, ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఉండాలి? బార్. సో ఫస్ట్ ఈ నెంబర్స్ని సింప్లిఫై చేయాలి. అంటే 3 + 4 ఈ సింబల్ అలానే ఉంటుంది. ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే ఎంత? 11. సో ఇలా వస్తుంది. అదే ఈ బార్ అనేది లేకపోతే మనం ఏం చేస్తాం? 3 + 4 + 6 చేసేస్తాం, 13 - 5 చేస్తాం. బట్ ఇప్పుడు ఏమైంది? ఈ రెండింటిని యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ దీనికి సింబల్ అలానే ఉంటుంది. డిఫరెన్స్ అనేది ఇక్కడ ఒక ఆన్సర్ వస్తుంది, ఇక్కడ మామూలుగా ఈ బార్ లేకపోతే ఒక ఆన్సర్ వస్తుంది, బార్ ఉంటే ఒక ఆన్సర్ వస్తుంది. సో అలా అనమాట. అలానే బార్ కాకుండా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారనుకోండి బ్రాకెట్స్, అంటే ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఓకేనా? లేదు ఈ రెండింటికి బ్రాకెట్స్ అయినా ఇచ్చారనుకోండి, బార్ కాకుండా ఈ రెండింటిని యాడ్ చేయాలి. అలా మనకి డిఫరెంట్గా వాళ్ళు ఆ ఎక్స్ప్రెషన్లో ఈ సింబల్స్ అన్నిటిని ఇస్తారు. ఆ సింబల్స్ని మనము ఆర్డర్లో సింప్లిఫై చేయాలి. అంతేగాని నేను ఫస్ట్ యాడ్ చేసిన తర్వాత డివిజన్ చేస్తాను అని అనకూడదు అనమాట. ఈ ఆర్డర్లోనే మనము సింప్లిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 3 × 4 + 5 డివైడెడ్ బై 6 + 4 ఉందనుకోండి. ఇలా ఉందనుకోండి. సో నేను ఈ 6 + 4 చేసిన తర్వాత 5 డివైడెడ్ బై 10 చేస్తాను అనకూడదు. ఓకేనా? 5 డివైడెడ్ బై 6 + 4 అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి. ఓకేనా? అలానే నేను 4 + 5 చేసి ఇంటూ 3 చేస్తాను అనకూడదు. ఓకేనా? ఎందుకని? ఫస్ట్ ఇక్కడ ఇంటూలో ఉంది. ఈ ఇంటూని ఏవైనా 2 నెంబర్స్ మధ్య ఇప్పుడు ఈ నెంబర్కి ఇటు ఇంటూ ఉంది, ఇటు ప్లస్ ఉంది. ఓకేనా? ఫస్ట్ దీన్ని క్లియర్ చేయాలి. దీన్ని క్లియర్ చేసిన తర్వాత ఈ సింబల్కి రావాలి. ఎందుకంటే ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మల్టిప్లికేషన్కి, ఆ తర్వాత ఎడిషన్కి. అలానే ఇక్కడ 6కి ఇటు సైడ్ డివైడెడ్ బై ఇటు సైడ్ ప్లస్ ఉంది, అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇటు సైడ్ ఉండాలి. ఆ నెక్స్ట్ వచ్చిన రిజల్ట్ ఏంటితో ప్లస్ చేయాలి. ఓకే, సో ఇలా అనమాట ప్రిఫరెన్స్ అనేది ఈ వి బార్డ్మాస్ రూల్ ప్రకారం మనము అక్కడ అప్లై చేస్తాము. సరే, ఇక ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. సో సింపుల్ ప్రాబ్లమ్స్ నుండి డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ వరకు ఓవరాల్గా ఒక 30 to 40 ప్రాబ్లమ్స్ అయినా ఆన్సర్ చేద్దాం. సరేనా? సరే, ఇక్కడ 5 డివైడెడ్ బై √5 ఉంది. దీన్ని చాలా సింపుల్గా ఎలా ఆన్సర్ చేయొచ్చు? సో ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక నెంబర్ని, ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ని, ఇప్పుడు నేను 2 అన్నాను అనుకోండి, 2ని ఎలా రాసుకోవచ్చు? √2 × √2 రాసుకోవచ్చు అండి. ఎందుకని? √2 × √2 = 2. 2^1/2 2^1/2 a⁻m × a⁻n a⁻m + n అంటే ఓవరాల్గా ఏమవుతుంది? 2^1 అవుతుంది. ఓకే, సో అలానే ఇప్పుడు దీంట్లోకి వచ్చేసరికి 5ని ఎలా రాయొచ్చు? √5 × √5 రాసుకోవచ్చు. ఏదైనా ఒక నెంబర్ని రూట్లో చేయాలి అంటే √5 × √5 6 అనుకో, √6 × √6. ఓకే, సో ఇప్పుడు నాకు 5 డివైడెడ్ బై √5. సో దీన్ని సింప్లిఫై చేసుకోవాలన్నా అనుకోండి, 5 డివైడెడ్ బై √5 కదా. దీన్ని ఎలా రాయొచ్చు? √5 × √5, మళ్ళీ డివైడెడ్ బైలో √5 ఉంది కదా, ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, =√5. ఓకే, సో ఇలా అనమాట. ఏదైనా ఒక నెంబర్ని కింద మనకి రూట్ ఇచ్చారు, మనము పైనున్న నెంబర్ని కూడా రూట్లోకి మార్చేసుకున్నాం అనుకోండి, ఈజీగా క్యాన్సిల్ పోతుంది. ఓకే, అలా కాదు మేడం, మాకు ఇంకో విధంగా చెప్పండి, మాకు ఇప్పుడు ఈ 5ని √5 × √5 రాసుకోవాలి అనే ఐడియా రాలేదు, చాలా మందికి రాలేదనుకోండి. సో ఇంకా ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు మనకి ఓవరాల్గా ఇచ్చిన ప్రాబ్లం 5 డివైడెడ్ బై 5 కదా. సో ఇప్పుడు చూడండి, ఇది 5^1 అండి. 5 అంటే 5^1.
ఇక్కడ √5 అంటే 5^1/2. సో మనకు ఒక ఫార్ములా ఉందండి, a^m/a^n = a^m-n. ఓకే, సో 5^1 - 1/2 అంటే ఓవరాల్ గా 5^1/2. 5^1/2 అంటే ఏంటి మళ్ళీ అగైన్ √5. ఓకే, ఇది చాలా ఈజీ ప్రాబ్లమే. ఎందుకు నేను ఇక్కడ ఒక సొల్యూషన్ అగైన్ ఇలా కూడా ఒక సొల్యూషన్ చెప్పాను అంటే, సో మనకిచ్చే లాంగ్ ఎక్స్ప్రెషన్ లో ఇది ఒక చిన్న ఎక్స్ప్రెషన్ గా ఇస్తారు, ఆ ఎక్స్ప్రెషన్ లోనే ఇంక్లూడ్ చేస్తారు. సో ఇలాంటి చిన్న చిన్నవి నేర్చుకుంటే ఒక ప్రాబ్లం లో ఇచ్చిన బిగ్ ఎక్స్ప్రెషన్ లో ఈ చిన్నవి ఈజీగా చేసేయచ్చు అనమాట. ఓకే, సో మనకి ఒక ఎక్స్ప్రెషన్ లో ఒక నెంబరు రూట్ రెండు ఇచ్చినప్పుడు దాన్ని కూడా రూట్ లో మార్చుకోవడానికి ట్రై చేయాలి. లేదంటే ఆ పవర్స్ తీసుకొని పవర్స్ ని ఈ ఫార్ములాస్ అనేవి ఐడియా ఉంటే a^m × a^n ఉంటే a^m+n, a^m/a^n ఉంటే a^m-n. సో ఆ ఫార్ములాస్ అన్ని యూస్ చేసి మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇది చాలా సింపుల్ ప్రాబ్లం. ఈ సింపుల్ ప్రాబ్లమే మీకు నెక్స్ట్ కొంచెం లెంతీగా ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ లో సాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ని సింప్లిఫై చేయాలి. ఇది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ అండి. 5 1/2, 6 1/2 - 8 1/4. ఇప్పుడు 5 × 2 × 5 10, 10 + 1 11/2 అని వాటన్నిటిని సాల్వ్ చేసి మళ్ళీ వాటికి ఎల్సిఎం తీసుకొని అలా సింప్లిఫై చేసేదానికంటే ఇప్పుడు ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇప్పుడు 5 1/2 ఉంది కదా, దీన్ని ఎలా రాయొచ్చు అంటే 5 + 1/2 రాయొచ్చండి. ఓకేనా, సో దాని ప్రకారం నేను ఇప్పుడు ఈ నెంబర్స్ అన్ని పక్కన పెట్టేస్తున్నాను. 5 + 6 - 8. సో ఇప్పుడు ఇది 5 + 1/2, ఇది 6 + 1/2, ఇది -8 + 1/4 కదా. సో అందుకని చెప్పేసి నేను ఇప్పుడు దీన్ని 1/2 + 1/2 - 1/4. ఇప్పుడు వీటికి నెంబర్స్ యాడ్ చేయొచ్చు, ఈ ఫ్రాక్షన్స్ ని ఈజీగా యాడ్ చేయొచ్చు. మనకి సింప్లిఫికేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, సో మీకు ముందు ఐడియా రావాల్సింది ఏంటంటే ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇలా కూడా రాయొచ్చు, 5 + 1/2. సో అందుకని నేను నెంబర్స్ విడిగా యాడ్ చేస్తున్నాను, ఫ్రాక్షన్స్ ని విడిగా యాడ్ చేస్తున్నాను. ఓకే, 5 + 6 11 - 8 3 ప్లస్ ఇప్పుడు ఇక్కడ ఈ మూడిటికి ఎల్సిఎం ఏమవుతుంది? 4 కదండి. ఇక్కడ 2 + 2 - 1. ఇది ఎలానో తెలుసు కదా, 2కి 4కి ఎల్సిఎం 4. సో 2 2s 4 + 2 2 2s కాబట్టి మళ్ళీ 2 వస్తుంది. ఇక్కడ 4 1s కాబట్టి 1 వచ్చేస్తుంది. ఓకేనా, సో 3 + 4 - 1/4 3/4. సో దీన్ని ఎలా రాయొచ్చండి? 3/4 గా రాయొచ్చు. ఓకే, మనకి ఇప్పుడు ఆప్షన్స్ లో 3/4 గా ఇచ్చేస్తే ఇదే కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఇంకా ఆప్షన్స్ లో మనకి డైరెక్ట్ గా దీన్ని ఒక ఫ్రాక్షన్ గా మిక్స్డ్ ఫ్రాక్షన్ గా కాకుండా ఫ్రాక్షన్ గా ఇచ్చారనుకోండి, 4 3s are 12, 12 + 3 15/4 అయినా ఇస్తారు, లేదంటే 3/4 అయినా ఇస్తారు. మనం ఆప్షన్స్ లో ఎలా ఇచ్చారో చూసి దాని ప్రకారం వెళ్ళాలి. ఓకే, చాలా ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. అంతేగాని ఇప్పుడు మీరు దీన్ని ఇలా ఇచ్చినప్పుడు 5/2 6/2 8/4 అనుకోకూడదు. ఓకే, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ 5 1/2 అంటే 5 + 1/2. అందుకని నెంబర్స్ ని ఫ్రాక్షన్స్ ని యాడ్ చేస్తే మీకు ఈజీగా సింప్లిఫై అవుతుంది ఎక్స్ప్రెషన్ మొత్తం. ఓకే, సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ని సింప్లిఫై చేయాలి. మనం ఇంతకు ముందు నేర్చుకున్న వి బార్ట్మాస్ రూల్ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి బ్రాకెట్స్ ఉన్నాయి, మైనస్ ఉంది, అలానే బార్ ఉంది. అలా ఉన్నప్పుడు సో మన ప్రిఫరెన్స్ ఫస్ట్ దేనికి ఉండాలి? బార్కు ఉండాలి. సో 22 - 9 6 - 10. సో ఈ రెండు బార్ కింద ఉంది 4 - 3, ఫస్ట్ దాన్ని సింప్లిఫై చేయాలి. 10 - 1 ఈ ముందున్న సింబల్ ఆ బార్ కిందకి రాదు. ఓకే, ఈ ముందు సింప్లిఫై చేస్తే 4 - 3 1 ఉంటుంది కదా, 10 - 1 అవుతుంది. ఓకే, అందుకని మనకి వి బార్ట్మాస్ రూల్ అనేది ఇంపార్టెంట్. 22 - 9 ఇక్కడ చూడండి 6 - 10 - 1 ఎంత అవుతుంది? ఫస్ట్ బ్రాకెట్ లో కదా మనం మళ్ళీ క్లియర్ చేయాల్సింది. 10 - 1 9 అంటే 6 - 9 ఈ బ్రాకెట్ అయిపోయింది. నెక్స్ట్ 22 - 9 6 - 9 అంటే ఏంటి? -3. ఓకే, ఇప్పుడు చూడండి 9 - -3 ఎంత అవుతుందండి? అంటే 22 - 12 9 + 3 అంటే 12 కదా. సో ఆన్సర్ ఎంతండి? 10. ఓకే, సో మీరు ఇంత చేయనవసరం లేదు ఎగ్జామ్ పేపర్లో, జస్ట్ మీరు మైండ్ క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఫస్ట్ దీనికి ప్రిఫరెన్స్ ఇచ్చేస్తాము. సో ఎంత వస్తుంది? 1. 10 - 1 అంటే 9, 6 - 9 అంటే -3, 9 - -3 12. సో 22 - 12
10. అలా మనము ఇదంతా వేయకుండా ఈజీగా ఎక్స్ప్రెషన్ చూస్తూనే మైండ్లో క్యాలిక్యులేషన్ చేసి కరెక్ట్ ఆప్షన్ని చూస్ చేయాలి. ఇదంతా మీకు అర్థమవుతుందని నేను ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అనేది నోట్ చేశాను. ఓకే. సో ఫస్ట్ మనం బార్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, తర్వాత బ్రాకెట్స్లో ఉన్నదానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఆ తర్వాత ఓవరాల్గా అన్ని బ్రాకెట్స్ బార్ అవన్నీ క్లియర్ చేసిన తర్వాతే రిమైనింగ్ సింబల్స్కి వచ్చేసేయాలి. ఓకే. సో దీన్ని మనం సింప్లిఫై చేయాలి, ఈ ఆప్షన్స్లో ఏదో చూస్ చేయాలి. సో ఇప్పుడు మనకి 14 స్క్వేర్ అంటే అందరికీ నోటెడ్ 196. ఇక్కడ 0.6 స్క్వేర్ అంటే ఏంటి, 6 స్క్వేర్ అంటే 36. సో అందుకని ఏమవుతుంది 0.36 అవుతుంది. 1లో నుంచి 0.36 తీసేస్తే 0.64 అవుతుంది. ఇక్కడ ఉన్న వాటిల్లో అక్కడ 0.64 అసలు దేనికైనా ఉందా అండి, లేదు కదా. సో మామూలుగా అయితే 195.64 వస్తుంది, అసలు లేదు కాబట్టి నన్ ఇస్ ద ఆన్సర్. ఓకే, ఆన్సర్ ఏంటి 195.64. సో అసలు ఒక 1లో నుంచి 0.36 తీసేస్తే అగైన్ 36 రాదు కదా. సో అందుకని అసలు ఏ ఆప్షన్ కరెక్ట్ కాదు. ఓకే, అసలు ఈజీగా ఫస్ట్ ఈ రెండింటిని రిమూవ్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ మనకు తగ్గుతుంది ఓన్లీ 0.36 కాబట్టి 194లో 193లో ఆన్సర్ అవడానికి ఛాన్సే లేదు. సో నన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్స్ ద్వారా ఒక్కోసారి ఈజీగా మనము చాలా ఫాస్ట్గా కరెక్ట్ ఆన్సర్ని క్లిక్ చేసి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోవచ్చు. ఓకే, మనకి పర్సెంటేజ్ అనే చాప్టర్ కంప్లీట్ అయి ఉంటే ఇప్పుడు ఈ 37.5%ని ఒక ఫ్రాక్షన్గా నోట్ చేసుకోవచ్చు, దీన్ని కూడా ఒక ఫ్రాక్షన్గా నోట్ చేసుకోవచ్చు. అవి అక్కడ చెప్పుకున్న తర్వాత అయితే మీకు ఈజీగా అర్థమవుతాయి. అందుకని నేను ఎటువంటి షార్ట్ కట్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా ఎలా చేయాలని చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఈ పర్సెంటేజ్ని రిమూవ్ చేయాలి అంటే బై 100 వేసుకోవాలి కదా. అందుకని ఈ పర్సెంటేజ్కి ఈ 2 zeros క్యాన్సిల్, ఇక్కడ ఉన్న పర్సెంటేజ్కి ఈ 2 zeros క్యాన్సిల్. సో అప్పుడు ఏం మిగులుతుంది 37.5 into 8 minus 6.25 into 16. సో మనం కొంచెం ఫాస్ట్గా మల్టిప్లై చేయగలిగాం అనుకోండి, ఈజీగా ఆన్సర్ అయిపోతుంది. సో 8 5s are 40, 4 ఉంది. 8 7s are 56, 4 60, 6 ఉంది. 8 3s are 24, 6 30. ఓకే, అయితే ఇక్కడ ఏంటి ఒక పాయింట్ ఉంది కదా 300. నెక్స్ట్ మైనస్ 16తో 16 5s are 80, 8 ఉంది. 16 2s are 32, 8 40, 4 ఉంది. 16 6 are 36, ఇక్కడ ఒక 4 ఉంది కదా 100. ఓకే, అయితే ఇక్కడ ఏంటి 2 zeros తర్వాత పాయింట్ పెట్టాలి, ఎందుకంటే ఇక్కడ 2 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి. సో 300 మైనస్ 100, సో ఆన్సర్ ఓవరాల్గా 200. సో అనుకోవచ్చు మేడం ఇదంతా సింప్లిఫై చేయడానికి టైం పడుతుంది కదా అంటే, సో మనం పర్సంటేజ్ నేర్చుకునేటప్పుడు నేను ఇక్కడ ఈ ఫ్రాక్షన్స్ని ఈ పర్సంటేజ్ని అంటే ఇక్కడ ఈ డెసిమల్లో ఉన్నదాన్ని ఫ్రాక్షన్గా నోట్ చేయటం చూపిస్తాను. ఓకేనా, అంటే ఈజీగా కొన్ని సింప్లిఫై చేసిన తర్వాత కొన్ని మనం బై హార్ట్ చేయవచ్చు అనమాట. సో బై హార్ట్ చేస్తే మనము ఈజీగా దీన్ని ఈ 37.5ని ఒక ఫ్రాక్షన్గా రాసుకోవచ్చు, అదే 6.25ని 1/16గా రాయొచ్చు, అంటే 6.25%ని 1/16గా రాయొచ్చు. అది ఎలా, అవన్నీ నేను ఆ షార్ట్ కట్స్ అక్కడ చెప్తాను. ఓకేనా, అయితే ఇక్కడ నేను షార్ట్ కట్ ఏమీ యూజ్ చేయలేదు, ఎందుకంటే మీకు నేను ఏదో ఇంకా డైరెక్ట్గా 6.25ని 1/16గా రాసేసాను అనుకోండి, ఇది ఎలా వచ్చింది, ఆ క్వశ్చన్స్ అన్ని అరైజ్ అవుతాయి కాబట్టి నేను మామూలుగా సింపుల్ వేలో చూపించాను. పర్సెంటేజ్ అంటే బై 100 వస్తుంది కాబట్టి సో 2 zeros క్యాన్సిల్ చేసేసి ఇంకా దీన్ని మల్టిప్లై చేయటం. మనకి టేబుల్స్ రావాలి అని చెప్తుంది ఎందుకు అంటే ఇలాంటి వాటిని విత్ ఇన్ సెకండ్స్లో మనం ఆన్సర్ చేయడానికే అనమాట. టేబుల్స్ 20 టేబుల్స్, ఒక క్యూబ్స్ వచ్చేసి 10 క్యూబ్స్, 20 స్క్వేర్స్ అంటే ఏ నెంబర్, ఇప్పుడు నేను 16 స్క్వేర్ అంటే 256 అంటాను. ఓకేనా, అదే 15 స్క్వేర్ అంటే 225, 14 స్క్వేర్ 196, అలా ఏ నెంబర్ అప్ టు ఒక 30 స్క్వేర్స్ అనుకోండి, 30 స్క్వేర్స్ వరకు మనం ఇప్పుడు 24 స్క్వేర్ 576 అలా చెప్పగలగాలి. అంటే మనకి అంత నోటెడ్ అవ్వాలి, బై హార్ట్ చేయాలి, వెంటనే మైండ్లోకి వచ్చేసేయాలి. అప్పుడు మాత్రమే మనము క్యాలిక్యులేషన్స్ని ఫాస్ట్గా చేయగలము. ఇవి ఒక చోట మాత్రమే యూజ్ అయ్యే పని అయితే ఎందుకంటే మీరు బై హార్ట్ చేయడం అని నేనే చెప్తాను. ఇక్కడ అర్థమెటిక్లో అయితే ఈచ్ అండ్ ఎవ్రీ క్యాలిక్యులేషన్లో యూజ్ అవుతాయి. ఇక మనకి రీజనింగ్కి వచ్చేసరికి మనకి నెంబర్ సిస్టమ్, కోడింగ్ అండ్ డికోడింగ్, ఎనాలజీ, ఆడ్మ్యాన్, అలా చాలా చాప్టర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మీరు ఆ స్క్వేర్స్, క్యూబ్స్, టేబుల్స్ బై హార్ట్ చేయటం వలన మీకు 10 to 15 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయండి. అంటే మీరు క్యాలిక్యులేషన్ పార్ట్ ఈజీగా చేస్తుండేసరికి మీ మీద మీకే కాన్ఫిడెన్స్ వచ్చి చాలా ఈజీగా నేర్చుకుంటారు. అందుకే నేను ఇన్నిసార్లు చెప్తుంది. ఓకేనా, సరే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లంలోనే చెప్పాను మనకి కొన్ని స్క్వేర్స్, కొన్ని క్యూబ్స్ ఐడియా ఉంటే ఈజీగా సింప్లిఫై చేయొచ్చు అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి 289 అంటే 17 స్క్వేర్ అండి. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది 17 మిగులుతుంది. అందుకే
అవి నోటెడ్ అయ్యి ఉంటే ఇప్పుడు ఈజీగా చేయొచ్చు అనమాట. ఇంటూ 68/1156 అంటే 1156 అంటే 34 స్క్వేర్. ఓకేనా? సో నేను ఇది వెంటనే ఎలా చెప్పాను అంటే ఇక్కడ చూడండి 17 డబుల్ చేస్తే 34. ఓకేనా? సో మనకి ఇంక వెంటనే ఇక్కడ ఏదో ఆ టేబుల్లోనే ఉన్నాయి అని. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ 68 డబుల్ చేస్తే అంత స్క్వేర్ నెంబర్ అయితే లేదు. 68లో హాఫ్ ఎంత? 34. సో ఇంకా నాకు 34 స్క్వేర్ అని నేను వెంటనే ఎలా రాసానంటే నేను మైండ్‌లో షార్ట్‌కట్ యూజ్ చేశా. ఇప్పుడు 34 ఇప్పుడు 68లో హాఫ్ 34. 34 స్క్వేర్‌కి మీకు షార్ట్‌కట్ తెలుసా అండి? ఇప్పుడు ఇక్కడ 4 స్క్వేర్ 16, 3 స్క్వేర్ 09. ఓకేనా? సో ఇక్కడ 3 ఇంటూ 4 12, 12 2s 24. ఇప్పుడు యాడ్ చేయండి 6 1156. సో 34 స్క్వేర్ ఎంత? 1156. షార్ట్ కట్స్ అన్నీ చెప్పాను. రీజనింగ్‌లో నెంబర్ సీరీస్‌లో షార్ట్ కట్స్ క్లియర్‌గా ఉన్నాయి. ఓకేనా? సరే. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ √1 961 ఉంది. సో 961 అనేది ఏ నెంబర్ స్క్వేర్? 31 స్క్వేర్. ఓకే? 31 అనే నెంబర్ స్క్వేర్ ఏంటి? 961. సో స్క్వేర్‌కి రూట్‌కి క్యాన్సిల్ బై 62. ఇది కూడా నేను వెంటనే ఐడియా ఎలా వచ్చింది? 62లో హాఫ్ ఎంత? 31. ఓకేనా? అలా మనకి ఈజీగా సింప్లిఫై అయ్యేటట్టు వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన దాన్ని మనం బ్రైన్ పెట్టి యూజ్ చేయాలి. ఓకేనా? సో 17 2s, 34 2s, 31 2s. ఓకే. 2కి క్యాన్సిల్ అయిపోతే ఎంత మిగిలిపోయిందండి? 1/2. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? చాలా ఈజీనే. బట్ మనం ఏం చేస్తాము? ఇదేంది రూట్ ఉంది, ఏవేవో నెంబర్స్ ఉన్నాయి. ఇది కొద్దిగా టైం పడుతుందని చెప్పేసి పక్కన పెట్టేసి వేరే ప్రాబ్లంకి వెళ్ళిపోతాం. బట్ మనకి కొన్ని నెంబర్స్, స్క్వేర్స్, రూట్స్ అన్ని ఐడెంటిఫై చేసి సో ఇవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనే ఐడియా ఎవరికైతే వస్తుందో వెంటనే సింప్లిఫై చేసేస్తారు. ఈ 289 చూడగానే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్, ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్, ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. సో రూట్‌కి స్క్వేర్‌కి క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలిన ఓన్ నెంబర్ మిగిలిపోతుంది అని ఎవరికైతే థాట్ వస్తుందో వాళ్ళు మాత్రమే ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఓకేనా? నేను సింపుల్ ప్రాబ్లమ్ నుంచి స్టార్ట్ చేశాను. ఇది కూడా సింపులే. ఎవరికంటే స్క్వేర్స్ అవి తెలిసిన వాళ్ళకి. ఓకేనా? నేను హార్డ్ లెవెల్ కూడా చెప్తాను. అందరూ అనుకోవచ్చు మేడం చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ చెప్తున్నారని. సింపుల్ అనేది నేర్చుకోకుండా హార్డ్‌కి వెళ్ళిపోతే హార్డ్‌లో ఉన్న కొన్ని సింపుల్‌ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ప్రతిదీ తెలుసుకోవాలి. ఓకేనా? మనము నేర్చుకోకుండా ఒకేసారి మనం బుక్ చదవగలమా? లేదు. అందుకని చిన్న ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే మన మీద మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ తర్వాత ఒకేసారి వాళ్ళు పెద్ద ప్రాబ్లమ్స్ ఏవేవో పాయింట్స్‌లో నంబర్స్ ఇచ్చినా మనము ఇవేముంది సింప్లిఫికేషనే కదా అని చెప్పేసి ఈజీగా అనుకోని చేస్తాము. పాజిటివ్ మైండ్ ఉంటేనే మనం ఈజీగా ఆన్సర్ చేస్తాము. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లమ్ చేద్దాం. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేయాలి. ఈజీగా మనకి ఆ స్క్వేర్స్, క్యూబ్స్ ఐడియా ఉందనుకోండి వితిన్ సెకండ్స్‌లో ఆన్సర్ అయిపోతుంది చూడండి. సో 216 ప్లస్ 512 మైనస్ 343. 6 క్యూబ్ 216, 8 క్యూబ్ 512, 7 క్యూబ్ 343. సో ఇక్కడ వచ్చేసి స్క్వేర్స్ 36 ప్లస్ 64 మైనస్ 49. అయితే నేనైతే ఇప్పుడు ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి కదండి. ఫస్ట్ దీన్ని ఈ రెండింటిని యాడ్ చేసి తర్వాత వచ్చిన రిజల్ట్ ఏంటితో దీన్ని తీసేయటం అలా నేను చేయనండి. ఒకవేళ అక్కడ ఓన్లీ ఈ నెంబర్ వచ్చేసి 3 డిజిట్స్, ఈ నెంబర్ వచ్చేసి 3 డిజిట్స్ ఉందని కాదు కదండి నేను ఇప్పుడు చేసే మెథడ్. ఇక్కడ నాకు 10 డిజిట్స్ ఉండనివ్వండి, ఆ 10 డిజిట్స్ లో పాయింట్స్ ఉండనివ్వండి, నేను ఒక మెథడ్ అయితే ఫాలో అవుతాను. మీకు నచ్చితే అది ఫాలో అవ్వండి. చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? సరే ఇప్పుడు లాస్ట్ డిజిట్ ఇక్కడ ఏముందండి? 6. ఇక్కడ లాస్ట్ డిజిట్ 2. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంతండి? 8. ఓకేనా? అయితే ఇక్కడ వచ్చేసి లాస్ట్ డిజిట్ 3 బట్ మైనస్ సింబల్ ఉంది కదా, అందుకని చెప్పేసి 6 ప్లస్ 2 8, 8 మైనస్ 3 5. ఓకేనా? నెక్స్ట్ 1 ప్లస్ 1 2 మైనస్ 4. 2లో 4 తీసేయగలమా? లేదు. అందుకని బారోయింగ్ తెచ్చుకోవాలి. 12 అవుతుంది. 12లో 4 తీసేస్తే 8. ఓకే. 2 ప్లస్ 5 7. బట్ ఇక్కడ ఆల్రెడీ నేను ఒకటి బారోయింగ్ ఇచ్చేసా కదా, అందుకని 6 ఉంది. 6 మైనస్ 3 3. చూసారా? అంటే ఒకదాని ముందు ఈ రెండింటిని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ తీసేయాల్సిన అవసరం ఉందా? ఇలా మనకి వరుసగా ఉన్నప్పుడు ఏవైతే మనం లాస్ట్ డిజిట్ అనుకుంటున్నామో ఆ లాస్ట్ డిజిట్స్ అన్నిటిని ప్లస్ సింబల్ ఉంటే యాడ్ చేసేయండి. ఓకేనా? తర్వాత మైనస్ సింబల్స్ ని తీసేయండి. ఆ లాస్ట్ డిజిట్ అయిపోతుంది. తర్వాత ముందు డిజిట్కి వచ్చేటప్పుడు మనం ఏమన్నా బారోయింగ్ తెచ్చుకున్నామా, మనకేమన్నా క్యారీయింగ్ మిగిలిందా అది కూడా చూసుకోవాలి. క్యారీయింగ్ ఉంటే దానికి ఎక్స్ట్రాగా ఆ క్యారీయింగ్ యాడ్ చేస్తాం. అదే బారోయింగ్ తీసుకోరంటే ఆ బారోయింగ్ నెంబర్ని తీసేస్తాం. అది గుర్తుపెట్టుకోండి. చాలా ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఇది చాలా ఈజీ మెథడ్ అండి. ఓకే. వన్స్ మీరు కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇది మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఓకేనా? తప్పుపోకుండా వస్తుంది ఆన్సర్. సరే ఇప్పుడు 6 ప్లస్ 4 10. 10లో 9 తీసేయాలి. 1 వస్తుంది. ఓకేనా? తర్వాత
3 + 6 9. 9లో 4 తీసేయాలి 5 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ రెండిటి మధ్య ప్లస్ సింబల్ ఉంది కాబట్టి యాడ్ చేసి ఇక్కడికి వచ్చేసరికి మైనస్ ఉంది కాబట్టి వచ్చిన రిజల్ట్ ఏంటో నుంచి దాన్ని తీసేసాను. అయితే నేను మీకు ఎగ్జామ్‌లో చెప్పేది ఏంటంటే మీకు వన్స్ న్యూమరేటర్ వచ్చేసింది కదా! ఇక్కడ ఇంక నన్ను కూడా ఏం లేదు కదా! న్యూమరేటర్ వచ్చిన తర్వాత ఆప్షన్‌ని చూస్ చేయండి. మళ్ళీ కింద దాన్ని కూడా నేను కాలిక్యులేట్ చేయాలి అంటూ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకేనా? సో నేనిక్కడ మీకు ఇంకొకసారి ఎలా నేను సింప్లిఫై చేస్తున్నాను, ఆ కాలిక్యులేషన్ ఎలా షార్ట్‌కట్‌గా చేస్తున్నాననేది చూపించడానికి చేశాను. మీకు వన్స్ ఒకసారి పైది కరెక్ట్ అయిపోయిన తర్వాత ఇంక దాన్ని ఆన్సర్ పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాబ్లమ్‌కి వెళ్ళిపోండి. ఆప్షన్స్ వలన యూజ్ ఏంటి అంటే సమ్ టైమ్స్ జస్ట్ లాస్ట్ డిజిట్‌ని చెక్ చేసి ఇంకెళ్ళిపోవచ్చు నెక్స్ట్ ప్రాబ్లమ్‌కి. నాకు ఇక్కడ 5 వచ్చింది. లాస్ట్ డిజిట్ ఇక్కడ మాత్రమే 5 ఉంది. సో పెట్టేసి ఇంకెళ్ళిపోవచ్చు. ఓకేనా? నేను ఎందుకు న్యూమరేటర్ వరకైనా చేశాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కింద కూడా కొన్ని నంబర్స్ వచ్చి క్యాన్సిల్ అవ్వచ్చు కదా! అందుకని చెప్పేసి నేను అట్‌లీస్ట్ న్యూమరేటర్ మొత్తం నంబర్ వచ్చేంత వరకు చేయమంటున్నాను. ఓకే. సరే నెక్స్ట్ ప్రాబ్లమ్ చేద్దాం. చాలా ఈజీ అండి. సింప్లిఫికేషన్స్ ఏవైనా సరే, ఏ ప్రాబ్లమ్స్ అయినా ఈజీనే. ఒక ప్రొసీజర్ వైస్ ఫాలో అవ్వండి. మీకు మీరే ఎంకరేజ్‌మెంట్ ఇచ్చుకోండి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మీలో మార్పు మీరే గమనిస్తారు. ఓకే. ఓకే. 19 సార్ 171 ప్లస్ 31 ఇంటూ 10 ఉంది. నేను ఫస్టే చెప్పాను మీకు. ఏవైనా 2 నంబర్స్ మధ్య ఇప్పుడు ఇటు సైడ్ ప్లస్ ఉంది, ఇటు సైడ్ ఇంటూ ఉంది. అందుకని చెప్పి నేను ఫస్ట్ దీన్ని క్లియర్ చేస్తున్నాను. 310 ప్లస్ మళ్ళీ దీన్ని క్లియర్ చేయాలి. 32 10s 320 అండి. 320 ప్లస్ 32 352. ఓకేనా? అలా మల్టిప్లై చేయటం చూసుకోండి. ఓకే. నెక్స్ట్ 233.25 ఇంటూ 2 అండి. సో జస్ట్ థింక్ చేయండి. 233ని డబల్ చేస్తే 466. 0.25ని డబల్ చేస్తే 0.5 అవుతుందండి. ఓకేనా? సో అప్పుడు 466.5 మైనస్ 50. ఓకే. సరే ఇప్పుడు మనం ఫాస్ట్‌గా సింప్లిఫై చేసేద్దామా? ఓకే. సో ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను యాడ్ చేయటం. ఇక్కడ ఇంక మైనస్ కూడా లేదు కదా! 1 + 0 + 2 3 అండి. ఓకే. నెక్స్ట్ 7 + 1 8 8 + 5 13 అంటే 1 ఉంది క్యారీయింగ్ ఉంది. 1 + 3 4 4 + 3 7 క్యారీయింగ్ 1 ఉంది కదా 8. ఓకే. 833. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ నాకు ఇక్కడ 0.5 ఉంది. ఇక్కడ చూడండి మీరు ఒక్కసారి గమనిస్తే ఓన్లీ ఈ 0.5 ఇక్కడేం 0.0 ఉన్నట్టు కదా! సో 0.5లో నుంచి 0.0 పోతే 0.5 వస్తుంది. ఓకేనా? సో అందుకని 460లో నుంచి 50 తీసాననుకోండి 416.5 అండి. మీరు ఒక్కసారి థింక్ చేస్తే 400ని డబల్ చేస్తే 800. 16.5ను డబల్ చేస్తే 33. సో మొత్తం క్యాన్సిల్ అయిపోయి 2 టైమ్స్ పోతుంది. 2 ఈస్ ద ఆన్సర్. ఇంకొక ఈజీ సింప్లిఫికేషన్. మనం క్వెషన్ మార్క్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. 150 ఇంటూ √64 అండి. ఎంతండి? 8 వస్తుంది. సో 15 8s ఆర్ 120. ఆల్రెడీ 0 ఉంది. సో 1200 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎంత ఈజీ కాలిక్యులేషన్. బట్ నేను ఇంత ఈజీదైనా ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది అంటే మ్యాథ్ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఈజీగానే చేస్తారండి. చాలా మందికి ఇప్పుడు ఈ √64ని మేడం 8 ఎలా తీసుకుందంటే ఏం లేదండి. 8 స్క్వేర్ 64. స్క్వేర్‌కి రూట్‌కి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 8 వస్తుంది. ఓకే. అలాంటి వాళ్ళకి కూడా అర్థమవుతుందని చెప్పేసి నేను ప్రతిదీ స్టెప్ వైస్ నోట్ చేస్తున్నాను. ఓకే. ఇంత సింపుల్‌గా ఎగ్జామ్‌లో ఇస్తారంటే సమ్ ఎగ్జామ్‌లో ఇస్తారు. ఎస్ఎస్‌సి ఎగ్జామ్‌లో ఇవ్వచ్చు. ఓకే. దీనికి ఎల్‌సీఎం తీసుకోవాలండి. ఎల్‌సీఎం చూడండి ఇప్పుడు 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6 ఈ ఈ దీనికి 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 అన్నిటికీ ఎల్‌సీఎం ఎంతండి? 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఆల్రెడీ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఉంది. ఓకేనా? సో ఇంక ఇక్కడ ఎంత వస్తుందండి? 4 ఇంటూ 5 ఇంటూ 6. ఓకే. అప్పుడు ఎంత? మామూలుగా ఒకేసారి సింప్లిఫై చేసేయండి. 4 ఇంటూ 5 20 20 ఇంటూ 6 120 ప్లస్ ఇక్కడ 2 ఇంటూ 3 ఇంటూ 4 దీన్ని పక్కన పెట్టేయండి. ఇక్కడ ఎంత వస్తుంది? 30. సో 3 ఇంటూ 4 ఇంటూ 5ని పక్కన పెట్టేయండి. 2 ఇంటూ 6 ఎంత? 12. ఇక్కడ 4 ఇంటూ 5 ఇంటూ 6ని పక్కన పెట్టేయండి. ఇక్కడ ఎంత వస్తుంది? 6. ఓకే. సో ఇక సింప్లిఫై చేయండి. ఈ మొత్తం మల్టిప్లై చేశారనుకోండి 2 ఇంటూ 3 6 6 4 సార్ 24 24 5 సార్ 120 126 720. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఈ మొత్తం యాడ్ చేసామనుకోండి 150. ఓకే. 150 18 అండి. 168 168/720. సో ఇక సింప్లిఫై చేయటమే అండి. ఏది సింప్లిఫై చేస్తే ఏ నెంబర్ వస్తే అది. సో చేసేసుకోండి 3తో అయినా. 3 5s 15 3 6. ఓకే. నెక్స్ట్
3 2s 3 4s 0 240. Again 2 28s 2 120. ఓకేనా, 2 14s 260, 2 7s 230. అంటే మీకు ఒకేసారి క్యాన్సిల్ చేయటం రాకపోతే సో ఇలా అయినా చిన్న చిన్న నెంబర్స్తో చేసేసుకున్న తొందరగానే వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ నేను ఎల్సిఎం ఎలా తీసుకున్నా అంటే చూడండి, నేను 1 2 3 వేసా ఫస్ట్. ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ 2 3 ఉంది, రిపీట్ చేయలేదు. 4 కొత్తగా వచ్చింది వేసేసా. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 3 4 ఆల్రెడీ ఉంది, వాటిని మళ్ళీ అగైన్ వేయకుండా 5 వేసా. మళ్ళీ ఇక్కడ 4 5 వరకు ఉంది, మళ్ళీ 6 న్యూగా ఉంది కాబట్టి వేసా. అలా చూసుకోవాలన్నమాట. ఓకే, సో ఇంక ఇక్కడ హాఫ్ అంటే ఏంటండి, ఇంటూనే కదా. 3 into 5 by 4 by 7 into 5 by 9 into 21 by 24 into 504. ఎంత ఈజీనో ఇది సింప్లిఫై చేయటం. జస్ట్ చూడండి, 5కి 5 క్యాన్సిల్, 3 1s 3 3s, 3 1s 3 7s, 7కి 7కి 4 1s 4 6. సో 6 8s are 48, 6 4s are 24. సో 84 is the answer. విత్ ఇన్ జస్ట్ మళ్ళీ ఇలా కూడా పెట్టుకోవలేదు, ఇక్కడే క్యాన్సిల్ చేసేయచ్చు. ఇంత సింపుల్గా ఉంటాయి. బట్ ఇవి అన్నీ మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే పైనవన్నీ మల్టిప్లై చేస్తారు, కిందవన్నీ మల్టిప్లై చేస్తారు, అప్పుడు చాలా బటన్ అవుతుంది. ఇవి వాళ్ళు క్యాన్సిల్ అయ్యేటట్టే ఇస్తారు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఆన్సర్ని టిక్ చేయొచ్చండి. ఎలా అంటే జస్ట్ వాట్ ఈస్ 304 times 141 అంటే ఏంటి, 304 into 141. సో ఇక్కడ చూడండి, లాస్ట్ డిజిట్ 1, ఇక్కడ లాస్ట్ డిజిట్ 4, 4 into 1 4. సో ఇక్కడ లాస్ట్ డిజిట్ 4 ఉంది, ఇది ఒకటే కదండి, అంతే. చాలా మంది మేడం అయితే లాస్ట్ డిజిట్ 4 వేరే ఆప్షన్స్ లో కూడా అంటే అప్పుడు ప్రొసీజర్ చేయాలి. సమ్ టైమ్స్ మనము ప్రొసీజర్ చేయకుండా జస్ట్ ఇలాంటి ట్రిక్స్ ద్వారా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆన్సర్ పెట్టేటట్టు ఆప్షన్స్ ఇస్తారు. సో వాళ్ళు ఇచ్చిన ఆ ఆప్షన్స్ మనం యూస్ చేసుకోవాలి. ఓకేనా, అందుకే ఎగ్జామ్ పేపర్ని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే బాగా కష్టమైన ప్రాబ్లమ్స్ ఇస్తారు, బాగా ఈజీ ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఆ ఈజీ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయగలిగితే అవి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్స్ అయిపోతాయి. ఆ టైంని మనము కష్టంగా ఇచ్చిన ప్రాబ్లమ్స్లో అప్లై చేస్తే ఆ కష్టంగా ఇచ్చిన ప్రాబ్లమ్స్కి యూస్ చేస్తే ఆ టైంని మొత్తం ఆన్సర్ చేయొచ్చు అనమాట. మొత్తం క్వశ్చన్ పేపర్ని ఒక లెవెల్గానే ఇస్తారు, మనకి ఇచ్చిన టైంకి సరిపోయేటట్లే. బట్ మనమే బ్రెయిన్ పెట్టకుండా అన్నీ లెంతీగా చేసేసుకుంటాం. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, 304 into 141 చేసేస్తారు, చేసుకుంటూ వస్తారు మల్టిప్లై చేసుకుంటూ. బట్ అక్కడ టైం వేస్టే కదా, 1 minute లేదంటే 30 seconds 40 seconds అయినా వేస్టే కదా. జస్ట్ ఇక్కడ ఏముంది, జస్ట్ ముందు మనము చూడాల్సింది షార్ట్ కట్ చూడాలి. అవి అప్లికబుల్ కాకపోతే మెథడ్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ లాస్ట్ డిజిట్ చూసాం, 1 into 4 4. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఓన్లీ 4 ఉంది, దీనికి మాత్రమే. ఇంకెక్కడైనా రిపీట్ అయిందా, లేదు. ఇంక ఇదే ఆన్సర్, ఎందుకంటే నన్ అనేది కూడా లేదు కాబట్టి. సో ఇంకా నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోవాలంతే, అప్పుడే మీరు కరెక్ట్గా పేపర్ని ఆన్సర్ చేస్తున్నట్టు. సో ఇక్కడ ఫస్ట్ క్యాన్సిల్ చేద్దాం. ఓకేనా, 0కి 0, 5 25. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ 125ని డబల్ చేస్తే ఎంతండి, 250 into 25 divided by 25. 25కి 25 క్యాన్సిల్. ఓకే, ఇంక ఇక్కడ ఎంత మిగిలింది, 250. సో ఆన్సర్ ఏంటి, 250. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయటం. ఇప్పుడు నాకు 180 ఇక్కడ నేను సింప్లిఫై చేసేటప్పుడు ఈ రెండింటినే ఫస్ట్ మల్టిప్లై ఎందుకు చేస్తున్నాను, 15 - 12 ఎందుకు చేయట్లేదంటే బార్డ్మాస్ రూల్. మనకి ఇక్కడ ఇంటూ మైనస్ సింబల్ ఉన్నప్పుడు ఫస్ట్ ఇంటూకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అంటే ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయాలి, దీన్ని సింప్లిఫై చేయాలి, ఇక్కడ వచ్చిన దీని రిజల్టెంట్, ఇక్కడ వచ్చిన దీని రిజల్టెంట్కి మైనస్ సింబల్ అప్లై చేయాలి. ఓకేనా, అంతేగాని మనకి ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. సో ఇప్పుడు 18 into 15 అంటే 270 అండి. నేను వెంటనే ఎలా చెప్పానంటే 18 10s ఎంత, 180. మళ్ళీ ఇంకొక 5 ఉంది కదా, అంటే హాఫే కదా, 180లో హాఫ్ 90, 180 + 90 270. ఆల్రెడీ 0 ఉంది కాబట్టి 2700. ఓకే, నేను 18 into 15ని 270 అన్నాను, 0 ఉంది కాబట్టి ఆ 0 కూడా పెట్టాను. అలా మన మైండ్లో సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకోవటం నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ 12 20s, 12 2s are 24, 240 by. సో 14 8s 112, ఆల్రెడీ 0 ఉంది కదా, 1120, 255s 110 ప్లస్ అనమాట ఇది. సో ఇప్పుడు తీసేయటం ఈజీగా చెప్పాను కదా, 0 నుంచి 0 పోతే 0. ఇక్కడ బారోయింగ్ తెచ్చుకోవాలి, 10లో 4 పోతే 6. ఇక్కడ బారోయింగ్ ఇచ్చావు కాబట్టి నీకు 6 ఉంది, 6లో 2 పోతే 4, ఇంక ఇక్కడ 2 ఉంది. ఓకేనా, ఎందుకంటే తీసేయడానికి నెక్స్ట్ ఇక్కడ ఏ ప్లేస్లో నెంబర్ లేదు కాబట్టి, మనమేం బారోయింగ్ కూడా ఇవ్వలేదు కాబట్టి 2 ఉంటుంది అనమాట. సో యాడ్ చేయండి, 0 0, 2 + 1 3. నేను డిజిట్ చూస్తున్నా, లాస్ట్ డిజిట్
లాస్ట్ నుంచి సెకండ్, లాస్ట్ నుంచి సెకండ్, లాస్ట్ నుంచి థర్డ్, లాస్ట్ నుంచి థర్డ్, తర్వాత 2 1 1 2 3 0కి డబల్ 2460 అండి. సో ఆన్సర్ ఎంత 2. ఓకే 1 1/2ని 1 + 1/2, 11 1/2ని 11 + 1/2, 111 + 1/2, 41 + 1/2. ఓకేనా? సో ఇప్పుడు నేను 1 + 11 + 111 + 4 1s ఇది ఒక సెట్గా రాస్తున్నాను. ప్లస్ ఇక్కడ 1/2 4 టైమ్స్ కదండి, 4 × 1/2. మీరు ఇలా అయినా చేయొచ్చు, 1/2 + 1/2 + 1/2 + 1/2. ఓకేనా? 4 1/2స్ని యాడ్ చేస్తే 2 వస్తుందండి. అదే ఇక్కడ కూడా వచ్చేది 2 2s. సో ఇక్కడ యాడ్ చేయండి. సో ఇది లాస్ట్ డిజిట్, ఇది లాస్ట్ డిజిట్, ఇది లాస్ట్ డిజిట్, ఇది లాస్ట్ డిజిట్ 4 ఉంటుంది. ఇక్కడ ఇంకేం లేదు. ఇక్కడ సెకండ్ డిజిట్ ఉంది, లాస్ట్ నుంచి సెకండ్ డిజిట్. ఓకే ఇక్కడ సెకండ్, ఇక్కడ సెకండ్ 3, ఇక్కడ ఇదే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 1 1 2, ఇక్కడ ఇంకొకటి ఉంది 1. నేను ఎలా యాడ్ చేశాను అర్థమైందా? ఓకేనా? 1 2 3 6 అంటే ఇక్కడ ఒక 2 ఉంది కదా. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ని మనం సింప్లిఫై చేయాలి. ఇవన్నీ ఏంటండి మిక్స్డ్ ఫ్రాక్షన్స్. ఓకేనా? సో ఇప్పుడు 4 2s are 8. మామూలుగా ఇంతకు ముందు అనుకుంటారు, ఎందుకు మేడం మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్ చేస్తున్నారు అని. ఇక్కడ మధ్యలో ప్లస్ కానీ మైనస్ సింబల్ ఉంటే మనము 2 + 3/4, 2 + 2/3, 1 + 1/12 చేసి ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. బట్ ఇక్కడ మధ్యలో డివైడెడ్ బై ఉంది కాబట్టి నేను ఇప్పుడు ముందు దీన్ని ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేస్తున్నాను. 4 2s are 8, 8 + 3 11. సో 11/4 డివైడెడ్ బై 3 2s are 6, 6 + 2 8, 8/3 డివైడెడ్ బై 12 1s are 12, 12 + 1 13/12. సో ఇలా ఉన్నప్పుడు ఇది ఏమవుతుందంటే అండి 11/4 ఇంటూ 3/8 ఇంటూ 12/13. సో ఇలా 2 డివైడెడ్ బైస్ ఉంటే దాన్ని ఇంటూలోకి మార్చడానికి ఇది రివర్స్ అవుతాయండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను క్యాన్సిల్ చేస్తున్నాను. 4 1s 4 3s. ఓకే సో 11 × 3 × 3 99 అనగానే ఇక మనకి ఒక ఆప్షన్ ఉంది, కిందది మీరు మల్టిప్లై చేయకపోయినా సరే. ఓకే ఇక అగైన్ 13 8s are 104. సో మీకు రెండు మల్టిప్లై చేసి టైం వేస్ట్ అనుకుంటే ఏదో ఒక న్యూమరేటరో ఆర్ డినామినేటరో మల్టిప్లై చేస్తే మనకి వెంటనే ఆప్షన్స్ ఉంటాయి, ఈజీగా సెలెక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనము ఇలా డివైడెడ్ బై ఉన్నప్పుడు 11/4 డివైడెడ్ బై 8/3 వేసి మళ్ళీ బై 13/12 కంటే ఇలా ఉన్నప్పుడు ఇవన్నీ రివర్స్ అవుతాయి అనమాట. ఓకేనా? ఫ్రాక్షన్ రివర్స్ అవుతాయి ఇంటూ మార్చుకోవడానికి. ఓకే సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. సో డినామినేటర్ లో హైయెస్ట్ వాల్యూ ఎంత ఉందండి 28. సో ఈ 28 అనేది 2 యొక్క మల్టిపుల్, 4 యొక్క మల్టిపుల్, 7 యొక్క మల్టిపుల్, 24 యొక్క మల్టిపుల్, 28 యొక్క మల్టిపుల్. అంటే లీస్ట్ కామన్ మల్టిపులే కదా ఎల్సిఎం అంటే. సో 28 ఇస్ ద ఎల్సిఎం. సో ఇక్కడ ఏమన్నా డినామినేటర్ లో లేదు కాబట్టి 1 × 28 28. 2 ఎన్ని టైమ్స్ పోతుంది 14. సో 14 × 1 14. 4 ఎన్ని టైమ్స్ పోతుంది 7. 7 × 1 7. 7 ఎన్ని టైమ్స్ పోతుంది 4 టైమ్స్. 14 ఎన్ని టైమ్స్ పోతుంది 2 టైమ్స్. 28 ఎన్ని టైమ్స్ పోతుంది 1 టైం. సో అన్ని యాడ్ చేయండి. ఓకేనా? చాలా ఈజీ. సో ఇవి చిన్న చిన్న వాటిని యాడ్ చేసుకుంటూ పెద్ద నెంబర్కి యాడ్ చేస్తే ఈజీ అండి. 3 7 14 14 14 28 28 28 56. సో 56/28 ఎన్ని టైమ్స్ పోతుందండి 2 టైమ్స్. సో ఆన్సర్ ఏంటి 2. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలండి. నేనైతే మామూలుగా సింప్లిఫై చేస్తారు, మనం ఆప్షన్స్ వైజ్ వెళ్తే ఇంకా ఈజీగా విత్ ఇన్ సెకండ్స్ లో చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి మనకి బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ దీన్ని క్లియర్ చేస్తాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, అంటే కొంచెం బిగ్గర్ వాల్యూ వస్తుంది. ఓకేనా? ఆ బిగ్గర్ వాల్యూలో నుంచి ఈ స్మాలర్ వాల్యూని తీసేస్తే మనకి చూడండి థౌజండ్స్ లోనే ఉంటుంది ఆన్సర్. ఓకే 100s లో ఏముండదు. ఇక్కడ ఉన్న వాటిల్లో పాజిటివ్ లో థౌజండ్స్ లో ఉన్నది 2602, ఇది ఆన్సర్. అంత ఈజీగా చెప్పేయొచ్చు. అంటే మనం ఏమీ క్యాలిక్యులేట్ చేయకుండా ఆప్షన్స్ వైజ్ వెళ్తే ఎలా చెప్పాను చూడండి. 314 × 9 అంటే ఆల్మోస్ట్ 314 టైమ్స్ ఎంత అండి 3140. ఓకేనా? దాంట్లో 314 తీసేస్తే 2000 సంథింగ్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ప్లస్ వాల్యూనే వస్తుంది, ఎందుకు -314 × -9. సో అందుకని చెప్పేసి అది ఒక 2000 లో ఉంటుంది పాజిటివ్ వాల్యూ. ఈ పాజిటివ్ వాల్యూలో నుంచి ఈ నెగిటివ్ 224ని తీసేసినా మనకి 2000 లోనే ఉంటుంది. అయితే పాజిటివ్ 2000 లో ఉన్న ఆన్సర్ ఏంటి 2602. ఇంకేమైనా నన్ను ఉందా ఆప్షన్? ఇలా కూడా మనం ఈజీగా ఆప్షన్ ని సెలెక్ట్ చేయొచ్చు. ఓకే సరే అలా కాదు ఇంకొక షార్ట్ కట్ ఇలా తెలియకుండా ఉన్నప్పుడు. సో ఇప్పుడు 9 4s 36, యూనిట్ డిజిట్ ఎంత అండి 6. దానిలో నుంచి 4 తీసేయాలి. 6 లో 4 తీసేస్తే యూనిట్స్ ప్లేస్ లో ఎంత వస్తుంది 2. సో యూనిట్స్ ప్లేస్ లో 2 ఉండాలి, పాజిటివ్ వాల్యూ. ఓకే 2602 అలా సెలెక్ట్ చేయొచ్చు. లేదు మేము ప్రొసీజర్ ప్రకారం మేడం మేము షార్ట్ కట్స్ ఫాలో అవ్వం అనుకుంటే
ముందు ఈ 314 ఇంటూ 9 చేయండి, సంథింగ్ వాల్యూ వస్తుంది, ఆ వాల్యూలో నుంచి 224ని తీసేయండి, ఇదే వస్తుంది. ఓకే, అలా ఈజీగా ఆప్షన్స్ వైజ్ విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ చేసేటట్టు ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్. ఫస్ట్ మనం ఒక ప్రాబ్లం చూడగానే దీనిలో ఏదైనా యూనిట్ ప్లేస్ ప్రకారం మనము ఆన్సర్ చేయగలమా, లేదంటే ఆ ప్లస్ మైనస్ సింబల్స్ ప్రకారం ఆన్సర్ చేయగలమా, లేదంటే జస్ట్ స్క్వేర్స్ ఉన్నాయా, క్యూబ్స్ ఉన్నాయా, ఈజీగా సింప్లిఫై చేయొచ్చా, లేదన్నా ఒక స్టాండర్డ్ ఫార్ములా ఉందా. స్టాండర్డ్ ఫార్ములా అంటే a + b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ + b స్క్వేర్ + 2ab a³ - b³ ఫార్ములా, అలా కొన్ని ఫార్ములాస్ తో ఎక్స్ప్రెషన్ ఇస్తారు. దీంట్లో ఏమైనా స్టాండర్డ్ ఫార్ములాస్ ఉన్నాయా, దీంట్లో ఏమైనా షార్ట్ కట్ యూజ్ చేస్తే వస్తుందా అని ఫస్ట్ జస్ట్ అలా అబ్జర్వ్ చేసి దీంట్లో ఏ షార్ట్ కట్ యూజ్ చేయలేమనుకున్నప్పుడు మీరు ప్రొసీజర్ ని అప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. నేను ఇప్పటి వరకు చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంక ఇప్పటి నుంచి ఒక 10 ప్రాబ్లమ్స్ కొంచెం డిఫికల్ట్ గా ఉన్నవి, కొంచెమే, ఓకేనా, అలాంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనకి చూడండి అన్ని రూట్ లో ఉన్నాయి. ఈ రూట్ లో ఉన్న నెంబర్స్ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ కాదు. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అయితే ఈజీగా ఆ స్క్వేర్ ని రూట్ ని క్యాన్సిల్ చేసేసి ఆ నెంబర్ ని బయటికి తీస్తాము. ఓకేనా, అలాంటప్పుడు ఏం చేయాలంటే అన్నిటికంటే రూట్ లో తక్కువ నెంబర్ ఎక్కడ ఉందండి, √3. ఇదేమో √768, √48, √3, √75, √27, √507. తక్కువ ఎక్కడ ఉంది, తక్కువ దగ్గర నుంచి వెళ్దాము. తక్కువ √3 ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ తక్కువ √3 ఉంది కదా, నేను కామన్ తీయాలి అనుకున్నప్పుడు ప్రతి దాంట్లో √3 వచ్చేటట్టు చూసుకుంటాను. ఓకేనా, సో నేను ఎందుకు √3నే సెలెక్ట్ చేసుకున్నాను చెప్తున్నాను చూడండి. ఎక్స్ప్రెషన్ లో ఆల్రెడీ √3 అనేది తక్కువ ఉంది కాబట్టి, రూట్ నెంబర్ లో తక్కువ √3 ఉంది కాబట్టి అన్నిటిల్లో √3 ఉంటే √3ని కామన్ తీసేయొచ్చు. అందుకని నేను అన్నిటిలో √3 వచ్చేటట్టు చూస్తున్నాను. సో ఇప్పుడు చూడండి 768 3 ఇంటూ 3 2s are 6, 3 5s are 15, 3 6 are 18. ఓకే, నెక్స్ట్ మైనస్ 3 ఇంటూ 16, √48 ఎలా రాయొచ్చు, 3 ఇంటూ 16. సో మళ్ళీ 4√3. ఇక్కడ ఏమన్నా చేయాల్సిన అవసరం ఉందా, ఇక్కడ అన్నిటికీ బ్రాకెట్ 2 డివైడెడ్ బై ఉంది కాబట్టి నేను కింద నోట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మైనస్ 2 ఇంటూ 3 ఇంటూ 3 2s 6, 3 5s 325. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక 3√3 వస్తుందండి, ఎందుకంటే 9 ఇంటూ 3 కదా, సో 9 బయటకు వచ్చేస్తుంది కదా. ఓకేనా, 9 బయటకు వస్తే స్క్వేర్ రూట్ లో నుంచి 3 అవుతుంది. ఇది ఎలా రాసానో అర్థమైంది అనుకుంటున్నాను. 27ని 3 ఇంటూ 9 రాయొచ్చు. √9 అంటే 3 బయటకు వస్తుంది, ఇంకొక √3 ఉంటుంది, ప్లస్ 3 ఇంటూ 3 1s are 3, 2 ఉంటుంది, 2 0, 3 6 are 18, 2 ఉంటుంది, 3 9s. ఓకే, నేను ఎందుకు ఇలా ఈజీగా సింప్లిఫై చేస్తున్నాను చూడండి. మీకు అక్కడ పర్ఫెక్ట్ నెంబర్స్ లేవు స్క్వేర్ రూట్ లో, అలా ఉన్నప్పుడు మీకు ఇలా ఐడియా రావాలి. స్క్వేర్ రూట్ లో ఏది తక్కువ నెంబర్ ఉందో చూసుకొని ఆ నెంబర్ అన్నిటిల్లో వచ్చేటట్టు చూసుకోండి. ఇక్కడ √3 అనేది తక్కువ ఉంది కాబట్టి అన్నిటిల్లో √3 వచ్చేటట్టు నేను రాసుకున్నాను. సో అన్నిటిల్లో √3 తీసేస్తున్నానండి. ఇప్పుడు ఇంకా ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ √3, ఇక్కడ √3, ఇక్కడ √3, ఇక్కడ √3, ఇక్కడ √3, ఇక్కడ √3 ఉంది కాబట్టి కామన్ తీసి పైన కింద క్యాన్సిల్ చేసేయచ్చు కదా. సో ఇంకా మిగిలిపోయింది √256 అంటే 16 అండి. ఎందుకంటే 256 అంటే 16 స్క్వేర్, ఆ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ పోతే 16 మైనస్ ఇక్కడ √16 ఉంటుంది, 4 వస్తుంది √16కి. ఎందుకు, 16 అంటే 4 స్క్వేర్ కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ √3 క్యాన్సిల్ అయిపోతే 4 ఉంది. నెక్స్ట్ ఇక్కడ √25 మిగులుతుంది, 3 వెళ్ళిపోతుంది. 25కి స్క్వేర్ రూట్ 25 అంటే 5 ఇంటూ 2 10. నెక్స్ట్ ఇక్కడ 3 మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ √169 అంటే 13. అందుకే నేను అన్ని స్క్వేర్ రూట్స్ స్క్వేర్స్ తెలియాలనేది. ఓకే, 16 - 4 అంటే ఎంతండి, 12. ఇక్కడ చూడండి -10 -3 ఎంత, -13 + 13 4, 4 3s 12. ఆన్సర్ ఏంటండి 3. ఇంకొక ట్రిక్ చెప్తానండి నేను. ఇక్కడ ఎలాగో స్క్వేర్ రూట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకి స్క్వేర్ రూట్ లో ఫర్ ఎగ్జాంపుల్ √28 + √12 అని ఇలా ఇచ్చారనుకోండి. ఓకేనా, ఇలా ఇస్తే మనము అప్పుడు ఏం చేస్తారంటే ఆప్షన్స్ లో ఇది డినామినేటర్ లో స్క్వేర్ రూట్లు ఉన్నాయి కదా, ఆప్షన్స్ లో ఓన్లీ న్యూమరేటర్ లో ఉంటాయి. అది ఎలా అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు రెండు డినామినేటర్ ని న్యూమరేటర్ ని √28 - √12, √28 - √12. సో పైన కింద మల్టిప్లై, ఇక్కడ మల్టిప్లై, ఇక్కడ మల్టిప్లై చేస్తే క్యాన్సిల్ పోతుంది కదా. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇది ఏ ఇది బి అనుకుంటే a + b ఇంటూ a - b అవుతుంది. సో a + b ఇంటూ a - b ఏంటండి, a² - b². ఆ ఫార్ములా అందరికీ తెలుసు. అప్పుడు స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, మనకి నెంబర్ అనేది కింద వస్తుంది, పైనేమో
స్క్వేర్ రూట్స్ ఉంటాయి. సో అలా మనము ఈజీగా కింద స్క్వేర్ రూట్స్ ఉండి ఆప్షన్స్ లో పైన స్క్వేర్ రూట్స్ ఎలా వచ్చాయని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా మల్టిప్లై, ఇక్కడ ఒకవేళ మైనస్ ఉందనుకోండి మనము ప్లస్ తో మల్టిప్లై చేస్తాము. ఓకేనా? ఆ ట్రిక్ అనేది గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా యూజ్ అయితే యూజ్ చేసుకోండి. ఇదనమాట మన యాక్చువల్ ప్రాబ్లం. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ని సింప్లిఫై చేయాలి. ఇదేంటండి? మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకే, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. వీటన్నిటిని మనము నార్మల్ గా నోట్ చేద్దాం. 3 2s are 6 plus 1 7/3 plus 5 3s are 15 plus 2 17/5 into 5/4 minus 8/3. ఇప్పుడు ఇక్కడ చూడండి 5 కి పోతుంది. ఇక్కడ డినామినేటర్స్ సేమ్ గా ఉంటే ఇంకా డైరెక్ట్ గా 8 లో నుంచి 7 ని ఇక్కడ +7 ఇక్కడ -8 ఉంటే -1/3 వస్తుంది. ఓకేనా? 17/4 -1/3 అది ఎలా చేశారో తెలుసు కదండి. ఇప్పుడు డినామినేటర్స్ సేమ్ అండి. ఓకేనా? 7 - 8/3 అంటే -1/3. సో ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, 12 అండి ఎల్సిఎం, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకే, సో 4 3 టైమ్స్ పోతుంది. 3 × 15 17 51. ఇక్కడ 3 4 టైమ్స్ పోతుంది. 4 × 1 4. 51 లో 4 పోతే ఎంతండి? 47/12. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్. ట్రై చేస్తాం, దీన్ని సింప్లిఫై చేద్దాం. చాలా ఈజీ అండి. సో ఇక్కడ ముందు మనము ఇది వరకు ఇది ఒకటి కదా, దీనికి ప్లస్ 5⁻³ సో ఇప్పుడు ఇక్కడ 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 కామన్ గా చూడండి 5n+1 వరకు తీయొచ్చు. ఎందుకని? ఇక్కడ ఇది n+1 అవుతుందా? ఓకేనా? సో ఓవరాల్ గా దీన్ని మామూలుగా ఎలా రాయొచ్చు అంటే 5n+4 - 5n+1 బై 5n+4. 5n+1 కామన్ తీసామనుకోండి, ఇక్కడ n+1 పోతుంది, ఇక్కడ n+1 పోతుంది, ఇక్కడ n+1 పోతే ఎంత ఉందండి? 5³ ఇక్కడ మొత్తం తీసేసాం కాబట్టి 1. సో ఈ 5n+1 కింద 5n+1 క్యాన్సిల్ పోతుంది. సో ఇక్కడ ఎంత మిగులుతుంది? 5³ ప్లస్ 5⁻³ సో ఎల్సిఎం తీసుకోండి 5⁻3. ఇక్కడేమో 5³ - 1 ప్లస్ ఇక్కడ చూడండి 5³ - 3 × 5³ + 3 క్యాన్సిల్ పోతుంది కదా, 5/0 మిగులుతుంది. 5/0 అంటే 1. సో +1 - 1 క్యాన్సిల్. ఇంకా నెక్స్ట్ 5³ అంటే ఎంతండి? 1. సో ఆన్సర్ ఎంత? 1. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఉన్న వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? అంటే ఆ క్వశ్చన్ మార్క్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అది x అనుకుందాం. సరే, ఇప్పుడు 8 పవర్ అన్ని 8 పవర్ లోకి మార్చుకుందాం. 8 పవర్ 3.7 ఇంటూ ఇప్పుడు చూడండి దీన్ని 8 స్క్వేర్ రాయొచ్చు కదా, 2 × 2.4 4.8. ఓకే, ఇంతవరకు ఎలా వచ్చిందో అర్థమైంది అనుకుంటున్నాను. 64ని నేను 8 స్క్వేర్ రాస్తున్నాను. అప్పుడు a పవర్ mn, a పవర్ m పవర్ n అంటే a పవర్ mn అంటే 2 × 2.4 4.8 డివైడెడ్ బై 4096 అంటే 8 పవర్ 4 అండి. 8 పవర్ 4 అది ఎలా రాసాము అంటే ఇప్పుడు చూడండి 256 స్క్వేర్ వచ్చేసి 4096. ఓకేనా? 256 అంటే 16 × 16 కదా, 16 అంటే 8 స్క్వేర్ × 8 స్క్వేర్ అంటే 8 పవర్ 4. ఓకే, ఈక్వల్ టు 8 పవర్ x అనుకుంటున్నాను -1.5. a పవర్ m × a పవర్ n, a పవర్ m ప్లస్ n అంటే 8 పవర్ 8.5 వస్తుందండి. 3.7 4.8 యాడ్ చేస్తే అది ఎలా అనుకోవచ్చు? 0.7 0.8 1.5 కదండి. 3 4 7 8 పవర్ 8.5 బై 8 పవర్ 4 అంటే 8.5 లో 4 తీసేస్తే 4.5 మిగులుతుందండి. 8 పవర్ 4.5 ఈక్వల్ టు 8 పవర్ x - 1.5. సో దీన్ని ఈక్వల్ చేయొచ్చు కదండి. a పవర్ m ఈక్వల్ టు a పవర్ n అంటే m ఈక్వల్ టు n అనమాట. ఓకే, సో x ఈక్వల్ టు 6 అండి. ఇది వచ్చి యాడ్ అవుతాయి. సో ఇక్కడ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. √16 అంటే ఎంతండి? 4 అండి. ఎందుకని? 16ని 4 స్క్వేర్ రాయొచ్చు, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అనమాట. స్క్వేర్ రూట్. సో 4 ప్లస్ 34 స్క్వేర్ ని షార్ట్ కట్ నేను ఆల్రెడీ చెప్పాను. ఎలా అంటే దీని షార్ట్ కట్ 4 స్క్వేర్ 16 అండి, 3 స్క్వేర్ 09. సో 3 × 4 12 12 2s 24. సో ఒక డిజిట్ వదిలేసే వేయాలి రైట్ సైడ్ నుంచి. 6 5 11. ఓకే, 1156. మీకు ఐడియా లేకపోతే ఈ షార్ట్ కట్ యూస్ చేసుకోండి. సో x² + 319. ఓకే, సో 1156 + 4 -319. సో 0 నుంచి 9 పోతే 1 అండి. ఇక్కడ 5 బారోయింగ్ తీసుకున్నాం కాబట్టి 5 లో 1 పోతే 4. సో ఇక్కడ ఇంకేమి బారోయింగ్ ఇవ్వలేదు. 11 - 3 8. సో x² = 841. 841 అనేది 29 స్క్వేర్ అండి. x = 29. స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ అన్ని ఐడియా ఉండాలండి. ఇప్పుడు నేను వెంటనే x = √841. సో √841 అంటే 29. ఐడియా ఉంటే వెంటనే అయిపోతుంది, లేకపోతే మళ్ళీ ఉన్న ఆప్షన్స్ని చెక్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఓకేనా? దేన్ని స్క్వేర్ చేస్తే ఇది వస్తుంది అని.
అలా కొన్ని కొన్ని వచ్చుంటే ఈజీగానే చేయొచ్చు. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేయాలి. ఆల్రెడీ ఒకసారి చెప్పాను, మనకి పర్సెంటేజ్ ఉంటే పర్సెంటేజ్ రిమూవ్ చేయాలి అంటే బై 100. ఇప్పుడు 24% ఆఫ్ అంటే ఇంటూ వస్తుంది, ఆఫ్ అంటే ఇంటూ వస్తుంది, ఆఫ్ అంటే ఇంటూ వస్తుంది. ఇక్కడ పర్సెంట్ తీసేయాలంటే బై 100 కదా. సో ఇప్పుడు ఈ పర్సెంట్ కి 2 జీరోస్ కి, ఇక్కడ ఈ పర్సెంట్ కి ఇక్కడ ఒక జీరో, ఇక్కడ ఒక జీరోకి. ఓకేనా? అలానే ఇక్కడ 4 కి ఇక్కడ 4కి క్యాన్సిల్ పోయింది. ఇప్పుడు మీరు మళ్ళీ అగైన్ 24 into 3 into 12 మల్టిప్లై చేసే ముందు ఒక్కసారి 1 డిజిట్ లాస్ట్ లో ఉన్న యూనిట్ డిజిట్ ఏమొస్తుంది, ఇక్కడ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి అప్పుడు మనము సో ఖచ్చితంగా లాస్ట్ డిజిట్ ద్వారా వెళ్ళిపోవచ్చు. సో 4 into 3 12, లాస్ట్ డిజిట్ మళ్ళీ 2, 2 into 2 4, అంటే లాస్ట్ డిజిట్ 4 ఉంటే అది ఆన్సర్. సో లాస్ట్ డిజిట్ 4 ఉంది ఈ ఒక్క ఆప్షన్ కే కాబట్టి ఆప్షన్ 2 ఈస్ ద ఆన్సర్. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ ఏమైనా క్యాన్సిల్ అవుతాయో చూద్దాం. 8 7s అండి 56, 7కి 7కి పోతుంది, 5 2s. ఓకేనా? సో 9/2 ఇక్కడ మిగిలింది అయితే 9/2 ప్లస్ ఇక్కడ ఏమన్నా మిగులుతుందేమో చూద్దాం. 4 8s అండి 32. ఓకేనా? అలానే 18 2s అండి. ఓకే, 5 3s 5 5s, 2 1s 2 4s. ఇక్కడ ఎంత మిగులుతుంది 20/3. ఓకేనా? సో రెండింటికి ఎల్సిఎం ఎంత అండి 6. నెక్స్ట్ 9 3s 27, 22s 40, అంటే మొత్తం వచ్చేసి 67/6. 67/6 ఎక్కడ వస్తుందండి? కాదు, 11 6 66 + 1 67/6. సో 67/6 ఏ ఆప్షన్ కి ఈక్వల్ అయింది? థర్డ్ ఆప్షన్. ఈ ప్రాబ్లమ్ ని ఈజీగా సింప్లిఫై చేద్దాం. చూడండి, √16 అంటే 4, √49 అంటే 7, √25 అంటే 5, పవర్ 1/2 ప్లస్ ఇక్కడ క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ పాయింట్ ఉంది మర్చిపోవద్దు. ఓకే, 2 పాయింట్, ఇక్కడ 2 ఉంది కదా, 2 7 2 5s, మళ్ళీ 2 ఉంటుంది కదా, 2 5s. 2.55 into 10 అంటే 25.5. సో మనకు ఒకటైతే అర్థమవుతుంది, 25.5 అంటే ఇదైతే ఆన్సర్ కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇంక ఇదని పెట్టేయొచ్చు. అయితే ఒక్కసారి క్రాస్ చెక్ చేద్దాం. 4 + 7 + 5 16 పవర్ 1/2 అంటే √16, అంటే √16 అంటే 4, 4 + 25.5 29.5, అంటే ఇక్కడ వరకు చేసి కూడా మనం ఆన్సర్ పెట్టేయచ్చు. దీన్ని చాలా సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు. ఎలానో చూడండి. సో 0కి 0, 91 2s అండి 182. ఓకేనా? సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మన క్వశ్చన్ మార్క్ ఇటు వెళ్ళిపోతుంది. ఓకేనా? సో 2 into 2.5 అంటే ఎంతండి 5, 5 9s are 45. సో ఆన్సర్ ఏంటి 45. ఇక్కడ నేను 2 మెథడ్స్ చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటిలో x ఉంది కాబట్టి x = 0 తీసుకొని మనం సింప్లిఫై చేయొచ్చు. లేదు అనుకుంటే 4x అనేది అన్నిటిలో కామన్ గా ఉంది కాబట్టి 4x ఇక్కడ కామన్ తీసి కింద కామన్ తీసి క్యాన్సిల్ చేసేయచ్చు. ఎలా అయినా మీ ఇష్టం. సో x ప్లేస్ లో 0 పెట్టినా లేదంటే x తీసుకొచ్చి కామన్ చేసి క్యాన్సిల్ చేసినా ఒకటే. ఇప్పుడు నేను 4x కామన్ తీసాను అనుకోండి, ఇక్కడ 4/4 ఉంటుంది, ఇక్కడ 4/2 ఉంటుంది, ఇక్కడ ఇంకా 4 ఏముండదు కదా, కామన్ తీసాం, ఇక్కడ ఏముండదు. సో ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు నేను రాస్తున్నాను చూడండి, 4/4 - 5 into 4² by 15 - 2². అర్థమైంది కదా, ఎందుకని ఇక్కడ 4x కామన్ తీసాను, ఇక్కడ 4x కామన్ తీసాను. సో దీన్ని ఎలా రాయొచ్చు, 4x into 4/4, ఎందుకంటే a⁴m + n = a⁴m into a⁴n. సో ఇప్పుడు నేను సింప్లిఫై చేస్తున్నాను. 4/4 అంటే 256, 4² అంటే 16, 16 5s 80. ఓకే, నెక్స్ట్ 15 - 4. సో 256 లో నుంచి 80 తీసేయాలండి, 6, 15 లో 8 పోతే 7 1, 176/11. సో 11 1s 11 6 16. ఇంకా ఈజీగా చెప్పినా నేను ఇక్కడ ఈ న్యూమరేటర్ వరకు 4² కామన్ తీయొచ్చు కదా, 16 అంటే 16 - 5 అంటే 11, కింద 11 11 క్యాన్సిల్ ఉంటుంది, 16 మిగిలిపోతుంది. ఓకేనా? సో అలా కూడా చేయొచ్చు అనమాట. మీకు ఎలా ఈజీ అనుకుంటే అలా క్యాలిక్యులేషన్ ని చేయండి. నేను ఇక్కడ ఒక షార్ట్ కట్ చెప్తాను, మీకు యూస్ఫుల్ అయితే యూస్ చేసుకోండి, లేదంటే యాజ్ యూజువల్ ప్రొసీజర్ ని చేయండి. ఓకేనా? సరే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది, 7.23 into 1.07 into 986.4 ఉంది. మనం మామూలుగా క్రాస్ చెక్ ఏంటంటే ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ చూసుకోవాలి. సో యూనిట్స్ ప్లేస్ ఆప్షన్స్ లో చూస్తే అన్నిటికీ 4 ఉంది. సో ఇప్పుడు మనము ఆ షార్ట్ కట్ యూస్ చేయగలమా లేదు? ఒకవేళ ఇక్కడ యూనిట్స్ డిజిట్ అనేది ఇక్కడ ఒక డిజిట్ ఇక్కడ ఒక డిజిట్ డిఫరెంట్ గా ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా ఫాస్ట్ గా ఆన్సర్ పెట్టేయచ్చు.
బట్ ఇక్కడ అన్ని సేమ్ ఉన్నాయి కాబట్టి ఇంకొక మెథడ్ డిజిటల్ సమ్ అనే మెథడ్ ఉంది. ఓకేనా, అదేంటంటే ఈ మొత్తం ఇప్పుడు చూడండి 9 అయితే యాడ్ చేస్తే 9 అయితే 9 పక్కన పెట్టి 9 మల్టిపుల్స్ పక్కన పెట్టి రిమైనింగ్ ఎంత ఉంటే దాన్ని తీసుకోవాలి. సో 7 2 9 ఇంకా రిమైనింగ్ ఎంత వచ్చిందండి 3. సో ఇక్కడ డిజిటల్ సమ్ వచ్చేసి 3. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ 1 7 8 9 కూడా కాలేదు. నెక్స్ట్ 9 పోయింది, 8 6 14 14 4 18. సో 18 ఉన్నప్పుడు మనం ఇక్కడ ఒక 9 తీసుకోవాలండి. 18 ఉన్నప్పుడు ఇక్కడ ఏం తీసుకోవాలి, ఒక 9 తీసుకోవాలి, ఏమి లేదని తీసుకోకూడదు. ఇప్పుడు ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ ఉంది, డిజిటల్ సమ్ ఇక్కడ 9 ఉంది కదా, 9 తో మీరు ఏ నెంబర్ నైనా మల్టిప్లై చేసి ఆ డిజిట్స్ ని యాడ్ చేయండి. డిజిటల్ సమ్ అంటే యాడ్ చేయటమే కదా, డిజిట్స్ ని 9 వస్తుంది. సో ఓవరాల్ గా మన డిజిటల్ సమ్ ఎంత 9. అంటే వీటికి కూడా వేటికి డిజిటల్ సమ్ 9 వస్తే అదే మన కరెక్ట్ ఆప్షన్. సో ఇప్పుడు ఇక్కడ 9 క్యాన్సిల్, 8 1 9 క్యాన్సిల్. సో అలానే 6 8 4 18 క్యాన్సిల్. తర్వాత 7 3 10 అంటే ఇంకొకటి మిగులుతుంది కదండి. సో ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత 1. సో ఇది అవుతుందా, తప్పు. నెక్స్ట్ ఇక్కడ డిజిటల్ సమ్ ఎంతో చూడండి. సో 9 క్యాన్సిల్, తర్వాత 6 3 9 క్యాన్సిల్, 8 8 16 16 4 20 27 అంటే మళ్ళీ 9 తీసుకోవాలి కదండి. సో డిజిటల్ సమ్ అనేది 9 అంటే ఇదే కరెక్ట్ ఆన్సర్. సో నేను డిజిటల్ సమ్ ఎలా తీసుకుంటున్నాను అర్థమైంది అనుకుంటున్నాను. డిజిట్స్ అన్నిటిని సమ్ చేయాలి, 9 మల్టిపుల్స్ ని పక్కన పెడితే పక్కన ఇంకెంత మిగిలితే అదనమాట. ఎగ్జాక్ట్ గా 9 తో డివైడ్ అయితే 9 గా తీసుకుంటాం. సో ఇది కూడా ఎగ్జాక్ట్ గా ఏమైందంటే ఇక్కడ 9 తో డివైడ్ అయిపోయింది కాబట్టి ఓకేనా, సో 9 తీసుకున్నాం. అయితే మల్టిప్లికేషన్ లో 9 తో ఏ నెంబర్ తో మల్టిప్లై చేసిన వచ్చిన రిజల్టెంట్ ని సమ్ చేస్తే అది 9 వస్తుంది. ఓకేనా, అందుకని డిజిటల్ సమ్ 9 అయిందనమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇప్పుడు మనకి ఇది ఒక్కటే. ఒకవేళ మీరు అనుకోవచ్చు మేడం ఇక్కడ ఆప్షన్స్ లో డిజిటల్ సమ్ చేసినప్పుడు 9 అనేది 2 ప్లేసెస్ లో వస్తాయి అంటే అప్పుడు కంపల్సరీ ప్రొసీజర్ అప్లై చేయాలి. మనకి 2 షార్ట్ కట్స్ అండి. ఒకటి వచ్చేసి యూనిట్ డిజిట్ చెక్ చేయటం, ఇంకొకటి వచ్చేసి డిజిటల్ సమ్ చూసుకోవటం. డిజిటల్ సమ్ మన లక్, ఆప్షన్స్ లో ఏదో ఒకదానికి వస్తే అది కరెక్ట్ గా పెట్టేస్తాము. ఒకవేళ ఇంకొక ఆప్షన్ కూడా వస్తే ఖచ్చితంగా ఇంకా మనం ప్రొసీజర్ అప్లై చేయాలి. మనం షార్ట్ కట్స్ నేర్చుకుంటాం, అవి యూజ్ అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తాం. ఒకవేళ దాని వల్ల యూజ్ లేకపోతే ప్రొసీజర్ అప్లై చేయాలి. అందుకే ప్రొసీజర్ అనేది ఇంపార్టెంట్. షార్ట్ కట్ వలన మనకి టైం సేవ్ అవుతుంది అంతే. ఓకే, సరే ఇప్పుడు ఇక్కడ జస్ట్ చెక్ చేస్తున్నాను అనమాట, వస్తేనే కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ 9 వచ్చింది కాబట్టి. ఇక్కడ మీరు అనుకోవచ్చు ఇది మేడం 8 3 ఇక్కడ ప్లస్ చేయకూడదు. ప్లస్ అనేది ఎప్పుడు చేయాలంటే ఓవరాల్ గా ఒక నెంబర్ ఉంటేనే చేయాలి. ఇప్పుడు 3 × 8 × 9 చేస్తాం. ఓవరాల్ గా వచ్చిన నెంబర్ ని సమ్ చేస్తే డిజిటల్ సమ్ 9 వస్తుంది. అది నేను ఎలా చెప్తున్నానంటే 9 తో మల్టిప్లై చేసిన ఏ నెంబర్ నైనా సమ్ చేస్తే 9 వస్తుంది. అందుకని డిజిటల్ సమ్ 9 గా తీసుకున్నాను. ఆ హింట్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం నేను ఫస్ట్ ఏదైనా సరే ఇలా ఎక్కువ నెంబర్స్ ఇచ్చి సమ్ అయినా సాల్వ్ చేయమన్నప్పుడు యూనిట్స్ ప్లేస్ చూడమని చెప్తాను. ఓకేనా, సో యూనిట్స్ ప్లేస్ చూస్తే ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి కదా, చివరిలో వచ్చేది పాయింట్సే కదా. సో 5 3 యాడ్ చేస్తే 8, 2 2 యాడ్ చేస్తే 4, 4 1 యాడ్ చేస్తే 5, 5 4 8, 5 4 8 పాయింట్ తర్వాత 5 4 8 ఉంది, ఇదే కదండి. ఓకేనా, అక్కడ ఏమన్నా మనం పాయింట్స్ యాడ్ చేసినప్పుడు క్యారింగ్ ఏమన్నా వచ్చిందా, రాలేదు. ఓవరాల్ గా 5 4 8, లాస్ట్ లో పాయింట్ తర్వాత 5 4 8 ఉంది, ఇదే. ఇంకా సింపుల్ గా పెట్టేయొచ్చు. ఓకే, సో ఇవ్వండి నేను ఇంతటితో సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎండ్ చేస్తున్నాను. ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఈ సింప్లిఫికేషన్ చాప్టర్ ఎండ్ చేయకుండా కొన్ని థియరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మన పీడిఎఫ్ లో కూడా నేను థియరీ ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చాను. సమ్ టైమ్స్ మనల్ని అడుగుతారనమాట. సో అలా థియరీగా ఇచ్చినప్పుడు మనమే స్టెప్స్ అనేవి రాసుకొని సింప్లిఫై చేయాలి. అలా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అప్పుడు మీకు సింప్లిఫికేషన్ చాప్టర్ మీద ఒక ఐడియా వస్తుంది. సో ఇంక ఇవే ఇస్తారు అని కాదండి ఎగ్జామ్ లో, మీకు అసలు ఎలా సింప్లిఫై చేయాలి, ఏ మెథడ్ ని యూజ్ చేయాలి, సో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ట్రిక్స్ ఏంటి, అలా నాకు తెలిసిన వరకు కొన్ని షేర్ చేశాను. చాలా ఉంటాయండి. మధ్య మధ్యలో కూడా మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ పంపిస్తే అవి కూడా సాల్వ్ చేస్తాను. అయితే ఇంకా చేసుకుంటూ వెళ్తే మిగతా చాప్టర్స్ అనేవి కంప్లీట్ అవ్వవు కాబట్టి నేనైతే ఇక ప్రాబ్లమాటిక్ గా నెంబర్స్ ఉన్న సింప్లిఫికేషన్స్ అనేవి ఈ వీడియోతో స్టాప్ చేసి నెక్స్ట్ వీడియోలో థియరీ ప్రాబ్లమ్స్ చెప్పాక నెక్స్ట్ ఇంకా వేరే చాప్టర్ ని స్టార్ట్ చేస్తాను. ఆ నెక్స్ట్ వీడియో మాత్రం థియరీ ప్రాబ్లమ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. ఇలానే మీరు నా వీడియోస్ ని చూస్తూ ఎంకరేజ్ చేస్తూ మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ మల్లీశ్వరి__రీజనింగ్, అక్కడ కూడా నేను బిట్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. మన పీడిఎఫ్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, చూడండి. మీకు అవసరమైతే తీసుకోండి. థ్యాంక్ యూ.